స్వామీజీ ఏం చేశారంటే దానికి ఇది నాకు సరిపోదప్ప, నాకు సూటబుల్ కాదని చెప్పి దాన్ని విడిచిపెట్టేశారు. వద్దనుకొని విడిచిపెట్టేశారు. తర్వాత దయానంద సరస్వతి స్వామి వారు అమెరికాకు వెళ్ళినప్పుడు అమెరికాలో కూడా ఆశ్రమం పెట్టారు. అక్కడ ఆశ్రమంలో అక్కడ కూడా స్వామీజీని అక్కడ వారు తీసుకెళ్ళి ఈ ఆశ్రమ బాధ్యత నీకు అప్పగిస్తున్నానని వీరికి అప్పగిస్తూ ఇంకొకరు కూడా ఎవరు ఉన్నారట అక్కడ. వారు అంటే స్వామీజీ కంటే ఇంకా పెద్దవారు ఎవరు ఇంకొకరు ఉన్నారు అక్కడ. వారు కూడా ఉంటే సరే వారికి స్వామీజీకి అప్పగించినారు. వారు అంటే వారు పెద్దవారు ఉన్నారు కాబట్టి మీరు చూసుకోండి స్వామి అని చెప్పి స్వామి వారికి అప్పగించేశారు. ఎందుకంటే ఈ సమస్యలు ఎప్పుడు ఎక్కడ ఉంటాయి వద్దనుకొని స్వామీజీ వారికి అప్పగించేశారు. వారు ఏం చేశారంటే నాకు వయసు అయిందయా, ఊరికే నన్ను ఎందుకు ఇబ్బంది పెడతారు, నువ్వు కూడా వచ్చి దీన్ని కొద్దిగా చెయ్యి అని అడిగినట్లుగా చెప్పినట్లుగా ఉంది. అందుకని స్వామీజీ వారు ఏం చేస్తున్నారంటే అమెరికాకు 6 నెలలు వెళ్ళడం, ఇక్కడ 6 నెలల కాలం గడపడం, ఇది జరుగుతుందన్నమాట. అమెరికాలో 6 నెలలు కూడా ఇంకా ఎక్కువ, ఇంకా 2 నెలలు ఎక్స్ట్రా 8 నెలలు ఉంటారు. కాబట్టి అక్కడికి వెళ్ళి మిగిలిన సమయం ఇక్కడికి వచ్చేస్తున్నారు. దాంట్లో 2 నెలలు 3 నెలలు హైదరాబాద్లో ఉంటారు. 2 సార్లుగా 15 రోజులు కాకినాడలో క్లాసెస్. సో ఎందుకంటే ఇప్పుడు ఇట్లా స్వామీజీ ఎందుకంటే అన్నీ వారికి తెలిసిన ఈ విషయాలు ఈ వ్యవహారాలకు శాస్త్రానికి సరిపోదు. కాబట్టి ఏం చేసినారు వారు చిన్నగా దాన్ని దూరంగా పెట్టి తన కార్యక్రమాన్ని దాన్ని చేస్తున్నారు. ఎందుకంటే లోక విషయాలు కొద్దిగా అవకాశం ఇస్తే ఏమవుతుందంటే చిన్న చిన్నగా మనస్సు ఆ విషయాలంతా నింపబడిపోతుంది. అందువలన పోనీ అది చేసేదానికి శాస్త్రానుసారమే చేయాలనేటువంటిది స్వామీజీ యొక్క సిద్ధాంతం. మరి దాన్ని అంగీకరిస్తారా? శాస్త్రం అంగీకరణ చెప్తాను. ఇప్పుడు శాస్త్రం మనకి ఎందుకు? శాస్త్రము ఆచరణ గ్రంథం. శాస్త్రము ప్రమాణము, ప్రమాణంతో పాటుగా ఆచరించడానికి కానీ వేరే వాళ్ళకి చెప్పడానికి కాదు. అర్థమవుతుందా? వంట చేసినాం ఎవరి కోసం? మనం తింటామా తినమాది, మనం తింటూ వేరే వాళ్ళు కూడా మనం పెడతాం. అలాగే శాస్త్రం ఉంది. శాస్త్రం ఎవరి కోసం? చెప్పేదానికోసమా? చెప్పేదానికోసం కాదు, ఆచరించడం కోసం. అందుకే మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. అటువంటి భావన ఉంది కాబట్టి ఈశ్వరుడు ఏం చేశాడంటే నాయన నువ్వు ఇప్పుడు ఉండు, నువ్వు ఇప్పుడు లేకపోతే
నిర్మాణం చేసుకొని ఈ శరీరాన్ని ఆ శరీరం పట్టుకొని ఈ శరీరాన్ని విడిచిపెట్టాలి. అందుకని నేనేం చెప్పాను, ధ్యానం చేసేటప్పుడు మీకు సంకల్పాలేది రాకుండా ఉండేటట్లుగా కావాలి నాకు అని చెప్తున్నాను. విన్నారా? ధ్యానంలో చెప్పినాను. అంటే ధ్యానంలో నీకు సంకల్పాలు ఇక్కడనే నువ్వు జస్ట్ దాన్ని చూడగలవు. సంకల్పాలు ఏవైతే వస్తున్నాయో ఆ సంకల్పాలు నీకు జన్మలకు సంబంధించినటువంటివి. అవన్నీ ఇప్పుడు ఏమవుతున్నాయి, నువ్వు దాన్ని నువ్వు చూస్తున్నావు. దాన్ని నువ్వు చూస్తూ ఉంటే ఏమవుతుంది తెలిసిన, నీ అంటే నువ్వు ఇప్పుడు బ్రాహ్మీ స్థితిలో ఉంటున్నావు. బ్రాహ్మీ స్థితిలో ఉన్న కారణం చేత నీకు వచ్చేటువంటి వాసనలు ఏమైనా ఉన్నా చూడండి, ఇవి మళ్ళీ జన్మెత్తడానికి కారణమవుతున్నాయి. కానీ ఇవేమవుతున్నాయంటే ఇప్పుడు నువ్వు చూస్తూ నిర్వికారంగా ఉండే కారణం చేత అది కొంతసేపు ఉండి అది భస్మైంది. అందుకే అది వచ్చి 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 ఏముంటుందంటే ఆ బలం ఉంది చూడండి, దాని వాసన బలం ఎక్కువగా ఉన్న కారణం చేత అది మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం దాన్ని వీక్షిస్తూ ఉంటే ఏమవుతుందంటే నాకు నీకు సంబంధం లేదు, చూస్తూ ఉంటాను. నేను జస్ట్ నిర్వికారంగా నేను ఉండి చూడగలిగితే ఆ నిర్వికారంగా ఉండే స్థితి స్వరూప స్థితి. ఆ నిర్వికారంగా ఉండే స్వరూప స్థితిలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ ముందర ఉండేటువంటిది భస్మం అయిపోతుంది. అంటే మనం డిస్టర్బ్ అవ్వకూడదు, వస్తూనే ఉంటే కూడా మనం అలా చూస్తూ ఉండాలి. అలా నువ్వు చూడగలగాలంటే నీకు నేను నా స్వరూప స్థితిలో ఉండాలి అనేటువంటి స్థితి నీకు రావాలి. అది దృఢం కావాలి. అది దృఢం కావాలంటే ఆ దృఢమయ్యేటువంటిది ఈ వేదాంత వాక్యములతో అవుతుంది. మనస్సుకి ఈ వేదాంత వాక్యాలు ఏం చేస్తాయి, నీకు ఆ బలాన్ని ఇస్తాయి. నేను ఇది కాదు, నేను ఇది అనేటువంటి నిర్ణయం కావాలా. ఇల్లు వాకిలి భార్య బిడ్డలు ఈ ధనము ఇవన్నీ ఎందుకు పట్టుకొని ఉన్నాం, ఇవి సత్యం అని పట్టుకొని ఉన్నాం. మనం సత్యమనే కదా పట్టుకొని ఉన్నాం. ఆ సత్యమైనటువంటి ఇది సత్యం కాదప్ప, ఇది సత్యం. ఏది సత్యం? ఏదైతే సత్చిత ఆనంద స్వరూపంగా ఉన్నదో అది సత్యం. ఆ సత్యము ఎవరో కాదు, నీవే అయి ఉన్నావు. సచ్చిదానంద స్వరూపుడైనటువంటి నీవే, అది నువ్వు అని చెప్తుంది. దాన్ని ధ్యానంలో మనం చూస్తున్నాం. ధ్యానంలో అనుభవానికి తెచ్చుకునేదానికి ప్రయత్నం చేస్తున్నాం. ముందు విచారణ చేయాలి, విచారణ ద్వారా తెలుసుకోవాలి, విచారణ ద్వారా తెలుసుకున్న తర్వాత దాన్ని ధ్యానంలో అనుభవానికి తెచ్చుకోవాలి. అసలు యాక్చువల్గా ధ్యానం అనేటువంటి దాన్ని అంగీకరించలేదు శాస్త్రం. ధ్యానం అంగీకరించలేదు అంటే మీకు దాని గురించి చెప్తే ఇంకెట్లా ఉంటుంది చెప్పండి. కేవలం శ్రవణ మనన నిధిధ్యాసనం చెప్పింది అక్కడ. శ్రవణ మనన నిధిధ్యాసనం అన్నప్పుడు ఆ శ్రవణంలోనే నీకు తెలిసిపోతుంది. శ్రవణం తెలిసిపోయినప్పుడు ఇంకా మనన నిధిధ్యాసనం ఎందుకు అనేటువంటి కూడా మళ్ళీ ఒక ప్రశ్న వస్తుంది. అయితే అక్కడ దానికి సంబంధించి ఏంటంటే శ్రవణం ఇప్పుడు మీరంతా వింటున్నారు కదా, మీరు ఆత్మస్వరూపం మీకు తెలుస్తుంది లేదా? అయితే అది దృఢపడుతుందా? దృఢపడలేదు. అలా దృఢపడుటపోతే దానికోసం మళ్ళా మననం చేయాలి, మళ్ళా నిధిధ్యాసనం చేయాలి. మననం అంటే దీన్ని మళ్ళా తీసుకుని గుర్తు చేసుకుంటూ, మళ్ళా నిధిధ్యాసనం అంటే అందుకు ధ్యానంలో దీన్ని అనుభవానికి తెచ్చుకుంటుంది. ఇవంతా చేస్తే నీకు దృఢమవుతుంది. ఎందుకంటే ప్రాపంచిక విషయాలు నీకు దృఢముగా ఉన్నాయి కాబట్టి. అది దృఢముగా ఉంది కాబట్టి ఇప్పుడు ఏం చేయాలా? ఇప్పుడు ఆ ఎదురుగా ఉండేటువంటిది ఇప్పుడు నిన్ను లోపరుచుకుంటుందిగా. అది ఎంత ఉంది చూస్తే పెద్ద కొండలా ఉంటుంది. నా ప్రయత్నం ఎంత ఉంది, ఎంత చిన్నగా ఉంది. అందుకని ఇప్పుడు ఏం చేయాలా? నువ్వు సపోర్ట్ తీసుకో. ఎవరిని సపోర్ట్? శాస్త్రాన్ని సపోర్ట్ తీసుకో. అర్థమవుతుందా? శాస్త్రాన్ని సపోర్ట్ తీసుకో. గీతామాశ్రిత్య బాహో భూభుజో జనకాదయ. గీతను ఆశ్రయించి సాక్ష్యం ఇప్పిస్తున్నాడు భగవంతుడు. భూభుజుడు జనకుడు మొదలైన వాళ్ళందరూ కూడా తరించిపోయినారు. వాళ్ళందరూ తరించిపోయినప్పుడు తరించువా? జనక చక్రవర్తి, ఆయన చక్రవర్తి, నువ్వు సాధారణ మానవుడు. చక్రవర్తికి ఎక్కువ కష్టాలు ఉంటే నీకు ఎక్కువ కష్టాలు ఉంటాయి. చక్రవర్తికి అన్ని కష్టాలు ఉంటే ఆయనే ధరించినాడంటే నువ్వు ధరించిన పెద్ద కష్టమా? చూడండి, అంత ఉదాహరణ తీసుకొని చెప్తున్నా. కాబట్టి
అది బయట పెట్టింది అదే. చూసారా ఇక్కడ ఎట్లా ఉందో. వాళ్ళ కర్మను బట్టి వాళ్ళ బుద్ధి ఆ మాదిరిగా అది కావాలంటే అది వాళ్ళు ఆశ. శాంతో దాంతో శరీరం పట్టుకుంటే అవ్వాలి, మిగతా దానికి లేదు. సమాజతో భూత్వాత్మన్యేవాత్మానం పశ్యతి సర్వమాత్మానం పశ్యతి నైనం పాప్మా తరతి సర్వం పాప్మానం తరతి నైనం పాప్మా తరతి సర్వం పాప్మానం తపతి విపాపో విరజో విచికిత్సో బ్రాహ్మణో భవత్యేష బ్రహ్మలోకః సమ్రాట్ యెహోవాచ యాజ్ఞవల్క్యః సోహం భగవతే విదేహాం దదామి మాం చాపి సహ దాస్యాయేతి. చూడండి, శాంతో దాంత ఉపరత తితిక్షు సమాహితో భూత్వా, శాంతుడై దాంతుడై ఉపరితుడై తితిక్ష కలిగి ఎవరైతే ఆత్మన్యేవ ఆత్మానం పశ్యతి, ఆత్మయందే ఆత్మను దర్శిస్తున్నాడు. ఆత్మయందే ఆత్మ అంటే తనయందే, ఇక్కడ మనస్సు ఉంది కదా, ఇక్కడ తనయందే ఆత్మస్వరూపమును దర్శించుట. పొద్దున్నే కూడా చెప్పాను. పొద్దున్న ఏం చెప్పామంటే ఈ శరీరం నందు ఆత్మ లేదు, ఆత్మ యొక్క ఆభాసం ఉంది అని చెప్పాను. ఇదంతా కొంచెం లోతైనటువంటి విషయాలు పోవాల్సి వస్తుంది. లోతైన విషయం ఆభాస రూపంగా ఉంది అంటే కరెంటు. ఇప్పుడు కరెంట్ ఉందా? ఉందా కరెంట్? ఉందా? కరెంట్ యొక్క ప్రభావం ఉంది ఇక్కడ. కరెంట్ యొక్క ప్రభావం కదా లైటింగ్ ఇదంతా. ఈ మైక్ పనిచేస్తుంది, ఇక్కడ కెమెరా పనిచేస్తుంది, ఇక్కడ లైట్ వెలుగుతుంది, ఇవన్నీ జరుగుతుంటే కరెంటు ప్రభావం ఉందే కానీ కరెంట్ కాదు ఇక్కడ ఉండేది. కరెంటు ప్రభావం స్పష్టంగా తెలుస్తుందిగా. అలాగే ఆత్మస్వరూపం యొక్క ప్రభావం ప్రకటమవుతుంది ఈ శరీరం ద్వారా. ఇక్కడే ప్రకటమవుతున్నటువంటి ఆత్మ ప్రభావాన్ని తెలుసుకొని నిజమైనటువంటి స్వరూప స్థితికి నువ్వు రావాలి. చూడండి, అది చెప్తున్నారు ఇప్పుడు ఇక్కడ. ఆత్మవారే ద్రష్టవ్య శ్రోతవ్య మంతవ్య నిధిధ్యాసితవ్యో మైత్రేయాత్మని ఖల్వరే దృష్టే శ్రుతే మతే విజ్ఞాతిదకం సర్వం విదితం. ఆత్మవారే ద్రష్టవ్య. ఏం చెప్తున్నారంటే ఇక్కడ? ఆత్మవారే ద్రష్టవ్య. నువ్వు ద్రష్టవ్య, చూచుట. చూడాల్సింది ఆత్మస్వరూపాన్ని చూడు. శ్రోతవ్య, వినాల్సింది ఆత్మస్వరూపాన్ని విను. మంతవ్య, మననం చేయాల్సింది, ఆలోచన చేసి మళ్ళా ఉద్దేశించాల్సింది ఆత్మస్వరూపాన్ని తెలుసుకో. నిధిధ్యాసితవ్య, ధ్యానం చేయాల్సింది ఆత్మస్వరూపాన్ని చేయి. వీటి చేస్తే నువ్వేమవుతావు? దృష్టే శృతే మతే విజ్ఞాత ఇదగం సర్వం విదితం. ఇట్లా చేస్తే నీకు సర్వం విదితం అవుతుంది అని చెప్తుంటే, ఎట్లా చేయాలా నాయన అని ఇక్కడ శాస్త్రం చెప్తూ ఉంటే మేము ఇంకోటి ఏదో చేస్తామని అంటే మనం ఏం మార్చడానికి వీలుతుంది? బ్రహ్మతం పరాదాత్ అన్యత్రాత్మనో బ్రహ్మవేద క్షత్రం తం పరాదాద్యో అన్యత్రాత్మనః క్షత్రం వేద. ఇప్పుడు క్షత్రియులు ఉన్నారు అనుకోండి, ఇక్కడ ఎక్కుంటేనే ఫస్ట్ బ్రాహ్మణుడు గురించి చెప్పాడు, తర్వాత క్షత్రియుల గురించి చెప్పాడు. నేను బ్రాహ్మణుడు అన్నాడు అనుకోండి. అప్పుడు నేను బ్రాహ్మణుడు అంటే మిగతా వాళ్ళందరూ ఏమీ విన్నారు? బ్రాహ్మణుడు కాని వారని వేరు చేయొచ్చు. అంటే ఇప్పుడు ఏమైపోయింది? రెండు అయిపోయినాయి కదా, రెండు భాగాలు అయిపోయినాయి కదా. రెండు భాగాలు అయిపోతే యత్ర హి ద్వైతమివ భవతి, ఎక్కడైతే ద్వైతం ఈ విధంగా ద్వైతం రెండు వచ్చినాయిగా, రెండు వస్తే తద్ ఇతర ఇతరం పశ్యతి, ఇతరం ఇతరం పశ్యతి, అది దాన్ని చూస్తుంది. రెండు ఉన్నాయి కదా, రెండు ఉన్నాయి కాబట్టి ఇది దాన్ని చూస్తుంది. ఈ జీవుడు ఉన్నాడు, ఆ జీవుని చూస్తున్నాడు. ఇప్పుడు జీవభావం ఉందా, బ్రహ్మభావం ఉందా? జీవభావం ఉంది. తది ఇతరం ఇతరం జిఘ్రతే, తది ఇతరం ఇతరగం రసయతే, తది ఇతర ఇతరం అభివదతే, తది ఇతర ఇతరగం శృణోతి, తది ఇతర ఇతరం మనుతే, తది ఇతర ఇతరగం స్పృశతి, తది ఇతర ఇతరం విజానాతే. యత్ర తస్య, ఇంతవరకు చూడండి. వాడు చూస్తే ఈ జీవుడు ఆ జీవుడు చూస్తున్నాడు.
తెలియదు. అదే చెప్తున్నారు ఇక్కడ. ఎత్ర ఎప్పుడైతే త్వస్య ఎవనికైతే సర్వమాత్రైవాభూత్ సర్వం ఆత్మైవాభూత్ సర్వము ఆత్మే అనేది తప్ప ఇంకొకటి లేదు అని ఎవరికి వచ్చిందో అతను అతను కేన కంపస్యేత్ దేని చేత దేనిని చూస్తాడు. దేని చేత దేని చూస్తాడు? ఉండేదే తను, ఉండేదే ఒకటి కాబట్టి ఆత్మను చూస్తుంది. కం జిఘ్రేత్ దేని తింటుంది? తనను తానే తింటున్నది. చూడండి, ఖగం రసేత్ రుచి దేన్ని చూస్తుంది? తననే తను రుచి చూస్తున్నది. కం అభివదేత్ ఎవరితో ఎవరు మాట్లాడతారు? తనతో తనే మాట్లాడుతున్నాడు. తత్కేన ఖగం శృణుయాత్ వినేది ఏమి వింటుంది? తనే మాట్లాడుతుంది, తనే వింటుంది. తత్కేన కమ్మం వేద ఈ మనస్సు చేత ఆలోచిస్తుంది. దేన్ని ఆలోచిస్తుంది? తననే తను ఆలోచిస్తుంది. తత్కేన ఖగం స్పృశేత్ ఏది స్పృశిస్తుంది? ఇవన్నీ ఏంటి? ఉపనిషత్తు వాక్యములు. నేను ఊరికే మీకు కొన్ని దాన్ని ఏమంటారు శాంపిల్స్ అప్పుడప్పుడు చూడండి. తత్కేన ఖగం స్పృశేత్ తత్కేన కం విజానీయాత్ తే నేదకం సర్వం విజానాతే తం కేన విజానీయాత్ స ఏష నేతి ఏత్యాత్మా గృహ్యతే నహి గృహ్యతే శీర్యో నహి శీర్యతే సంగో నహి సంస్యతే స్థితో న వ్యథతే న విశ్యతి విజ్ఞాతానమరే కేన విజానీయాత్ ఆదిత్యుత్కానుశాసనాసి మైత్రేయే తావదరే ఖల్వం మృతత్వమితి ఓక్వా యాజ్ఞవల్క్యో విజహార. యాజ్ఞవల్క్య మనిషి చెప్తున్నాడు ఇదంతా మైత్రేయి. చూడండి, తనే ఒకటే విన్నాడు, ఒకటే ఉండేది తనే తనతో మాట్లాడుకుంటున్నాడు, తనే తనను చూసుకుంటున్నాడు, తనే తనను తింటున్నాడు. చూడండి, మళ్ళీ ఇక్కడ వచ్చి ఆత్మను తింటుంది అనేదంటే ఇక్కడ ఉండేటువంటి ఆభాస రూపంగా దాన్ని చెప్తున్నాడు. ఆ నిజమైన స్వరూపంలో తను ఉన్నాడు కాబట్టి ఇక్కడ జరుగుతూ ఉండేదాన్నంతా ఈ ఆభాస రూపంగా ఇక్కడ జరుగుతూ ఉంది అని చూస్తాడు. అర్థమవుతుంది? అప్పుడు దీన్ని కోరుతాడా? ఏం కావాలి ఇప్పుడు ఆయనకు? అది తెలిస్తే దీనిపైన భావన దీన్ని జయించడం అని అంటే అంత సులభం కాదు, ఇంత సులభమైనది కాదు. కాబట్టి ఎంత ప్రయత్నం ఉండాలి. అందుకని దాన్ని జయించాలన్నటువంటి భావన వచ్చినప్పుడు శాస్త్ర బలాన్ని తీసుకో. శాస్త్ర బలంతో దీన్నందరినీ ఏమైపోతుంది? సునాయాసంగా దాటవచ్చును. గీతానావం సమాసాద్య పారం యాతి సుఖేన సహ. గీతానావం భగవద్గీతలో కూర్చుంటే ఏం చేస్తుంది? భగవద్గీత అనేటువంటిది నావ. ఆ నావలో మనం కూర్చున్నాం. నావలో కూర్చుంటే నువ్వేం చేయాలి? ఇప్పుడు నావలో కూర్చుంటే చాలు, అదే తీసుకెళ్ళిపోతుంది. అందుకే చెప్తాడు గీతానావం సమాసాధ్య పారం యాతి. పారం అంటే దాటించేయడం. దేన్ని దాటించడం? ఆ ఏది. ఇక్కడ ఏది ఈ సంసారం, ఈ ప్రపంచం అనేటువంటి నుంచి, ఈ ప్రపంచం అనేటువంటి సంసారం నుంచి బయటపడేస్తుంది. ఈ శరీర భావన అనేటువంటి సంసారం నుంచి బయటపడేస్తుంది. చూసారా? గీతానావం సమాసాధ్య పారం యాతి సుఖేన సహ. మళ్ళా కాబట్టి మనం దేన్ని పట్టుకోవాలా? గీతను పట్టుకుంటే చాలు. గీత పట్టుకుంటే చాలు కాదు, దాన్ని తెలుసుకోవాలా. ఆ తెలుసుకున్న దాన్ని ఆసక్తిలో పెట్టుకోవాలి. నీకు కష్టాలు వస్తాయి,
వెళితే బయట వస్తాం. జ్ఞానాన్ని సంపాదించాలి. జ్ఞానాన్ని సంపాదించడమే, అది తెలుసుకోవడమే, అది తెలుసుకోవడం, తెలుసుకొని ఆచరించడమే జ్ఞానాన్ని సంపాదించడం. సరేనా? కాబట్టి పఠేత్ ఉపనిషత్ వాక్యం అనేటువంటి దాంట్లో కొద్దిగా మనం చూసినాం. సరే, వాక్యం